తెలంగాణలో ఉద్యోగుల పీఆర్సీ ఇప్పట్లో లేనట్లేనా? ప్రభుత్వ ఉద్యోగులకు ఎదురు చూపులు తప్పవా అంటే అవుననే అనిపిస్తోంది. పీఆర్సీ కమిటీ నివేదిక ఆలస్యం కావడమే ఇందుకు కారణం. ఉద్యోగుల వెల్ఫేర్ విషయంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటి? టేక్ ఎ లుక్. కొత్త ఏడాదిలో శుభవార్త వస్తుందని ఎదురు చూసిన తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు నిరాశ తప్పడం లేదు. రెండవ పీఆర్సీ కోసం 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరికొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. జనవరిలోనే ఉద్యోగులకు శుభవార్త చెప్పే అవకాశం ఉందని భావించిన ఉద్యోగులను నిరాశపరిచింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఒక డిఏను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్క డిఏతోనే రాష్ట్ర ఖజానాపై సుమారు 250 కోట్ల ఆర్థిక భారం అదనంగా పడనుంది. దీంతో పీఆర్సీ జోలికి వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయానికి ప్రభుత్వం పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాత ఉద్యోగుల మనసు నొచ్చకుండా ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పీఆర్సీ ప్రకటించే ముందు ఒకసారి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీ కానుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా ఉద్యోగులను ఒప్పించి పీఆర్సీ ప్రకటించాలని యోచిస్తోంది. సమయానుగుణంగా పీఆర్సీ అమలు చేసే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో లేదు. పీఆర్సీ, ఐఆర్ ఏది ఇవ్వాలన్నా నిధులు కావాల్సిందే. రాష్ట్ర ఆదాయ వ్యయాలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈ మధ్య కాలంలో నిర్ణయాలు తీసుకుంటోంది. పీఆర్సీ కమిటీ నివేదిక సిద్ధమై నెలలు గడుస్తోంది. ప్రభుత్వం కావాలనే అమలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీఆర్సీ కమిటీ నుంచి ప్రభుత్వం నివేదిక తీసుకుంటే దాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సి వస్తుంది. పీఆర్సీ నివేదికను రూపొందించే క్రమంలో పదుల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకుంది. కొన్ని సంఘాలు 50% ఫిట్మెంట్ ఇవ్వాలని, మరికొన్ని సంఘాలు 51% ఫిట్మెంట్ అని, ఇంకొన్ని కనీసం 30% కంటే పైనే ఫిట్మెంట్ అమలు చేయాలని ప్రతిపాదనలు సమర్పించాయి. ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్ మేరకు 51% ఫిట్మెంట్ అమలు చేయాలంటే 12,750 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుంది. ఇది సర్కారుకు ప్రస్తుతం మోయలేని భారమనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఉన్నారు. ఒకవేళ 20% ఫిట్మెంట్ ప్రకటిస్తే 5,000 కోట్లు, 30% ఇస్తే 7,500 కోట్లు మాత్రమే భారం పడుతోంది. ఐఏఎస్ రిటైర్డ్ అధికారి ఎన్ శివశంకర్ చైర్మన్ గా పీఆర్సీ కమిటీని కేసీఆర్ ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి 2024 ఏప్రిల్ 2వ తేదీతో కమిటీ గడువు కూడా ముగిసింది. అయితే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కమిటీ గడువును 6 నెలలు పొడిగించారు. గత ఏడాది అక్టోబర్ 2వ తేదీకే పీఆర్సీ కమిటీని నియమించి 2 ఏళ్లు పూర్తయింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం నివేదిక తీసుకునేందుకు కమిటీని ఆహ్వానించలేదు. పీఆర్సీ కమిటీని ఇప్పటికే 3 సార్లు పొడిగించింది ప్రభుత్వం. తాజాగా మార్చిలో ముగిసే కమిటీ పదవీ కాలాన్ని మరోసారి పొడిగించే అవకాశం ఉంది. ఈ అంశంపై త్వరలో ప్రకటన రావచ్చని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.